అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఆగస్టు 19 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ నవదుర్గా జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు తులారాశి యొక్క నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-3-4 పాదాలు, విశాఖ 1-3 పాదాల వారు ఈ యొక్క తులారాశి ప్రజలకు వస్తారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఇక గ్రహబల ప్రకారము శుక్రుడు సంబంధాలు, సౌఖ్యము, కళలు, ఆర్థిక విషయాలు అనుకూలిస్తుంది. ఇక బుధుడు మాట తీరు, వ్యాపార చర్చలు, కొత్త విషయాలు తెలుసుకోవడం సహాయపడుతుంది. ఇక గురుడు ఆర్థికంగా మంచి అవకాశాలు రావడానికి బలం ఇస్తాడు. శని ఆలస్యమైన పనులని ఓపికగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక కుజుడు తొందరపాటు నిర్ణయాలు, కోపం విషయాలు జాగ్రత్త అవసరము. ఇక చంద్రుడు మనసులో ఆలోచనలు ఎక్కువైనా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తాడు. ఇక రేపు పరిహార పరంగా ఉదయము గణపతిని పూజించండి. ఓం గం గణపతి నా మంత్ర జపం చేయండి. అలాగే శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆరాధన తులారాశి వారు శుభప్రదంగా భావిస్తారు. ఇక రేపు రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో దీపం వెలిగించి సంపద కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి. అంతా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీలో చాలా రోజులుగా దాగినటువంటి ఒక శత్రువు అనేవారు బయటకు రాబోతున్నారు. అంటే ఇప్పటి వరకు మీరు చాలా మంచిగా మీరు అనుమానం రాకుండాటువంటి ఒక వ్యక్తి రేపటి మీపై పగ పెంచినటువంటి ఒక వ్యక్తి రేపటి మీ జీవితంలో నుంచి బయటకు రాబోతున్నారు. అతను అసలు ఎవరనేది రేపటి మీరు గుర్తుపడతారు. రేపటి రోజున ఈ విషయం తెలిసిన క్షణంలో అసలు ఈ వ్యక్తి అయినా మమ్మల్ని ఇంతగా మోసం చేసింది అని చెప్పేసి మీరు ఒక్కసారిగా మీ గుండె ఆగిపోయినంత పని అయితే అవుతుంది. ఎందుకంటే అతను మీరు ఎప్పుడు కూడా శత్రువుగా భావించిన వ్యక్తి అయితే మీరు మనవారని చెప్పి భావించిన వారు. ఆ వ్యక్తి రేపటి మీ శత్రువుగా ఉన్నారు, మీ దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చండి. మరి వారి ద్వారా రేపటి మీరు ఒక వార్త వినేటువంటి వస్తుందని మీరు కళ్ళలో కూడా ఊహించుండ్రు. ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులు రేపటి ప్రధానంగా మీ ముందుకు ఎందుకు రాబోతున్నాయి, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం జరగబోతుంది, వారి వల్ల లాభమా లేదంటే ఇంకేదైనా నష్టమా, ఇలా ప్రతి విషయాన్ని కూడా నేను వివరంగా మీకు తెలియపరుస్తానండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఏంటది విషయం అర్థమవుతుంది. మీరందరినీ కూడా సమానంగా చూస్తారు. అంతేకాకుండా అనవసరంగా శత్రుత్వాన్ని ఏమాత్రం కూడా మీరు తెచ్చిపెట్టుకోరు. ఎదుటివారు ఏమనుకున్నా మీ పని మీరు చేసుకుంటారు. ఇదే మీ యొక్క గొప్ప. అయితే మీరు ఇదే విషయాన్ని ఎక్కువ గొప్పగా భావిస్తూ ఉంటారు. అయితే ఇది మీ యొక్క బలహీనత కూడాను. మీరు ఎప్పుడు కూడా దీని గురించి పెద్దగా గమనించరు. మీ అసూయ అలాగే మీపై అంటే పెంచుకున్నటువంటి అసూయ, మీపై పెంచుకున్నటువంటి పగను మీరు చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఇతరుల అసూయను మీరంటే వారు ఎప్పుడు కూడా మా మంచి అని కోరేవారే, మనవారే అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక కంట కనిపెట్టరు. ఏ వ్యక్తులు కూడా దానివల్ల ఏ రేపటి మీరు ఏ వ్యక్తిపడుతున్నటువంటి వ్యక్తి రేపటి విపరీతమైన పగతో మీ ముందుకు రాబోతున్నారు. అసలు గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు కనుక మీరు పూర్తిగా గమనిస్తే ప్రస్తుతం ఒక విషయంలో మీరు బాగా ఎదుగుతున్నారు. మీ మాటకు విలువ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మీ చుట్టూ ఎక్కువగా అంటే ఒక ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇదే ఎదుగుదల ఏంటంటే కొంతమందిలో భయాన్ని, విపరీతమైనటువంటి అసూయను, కుళ్ళును కూడా పెంచింది. మరి రేపటిన ఆ అసూయ, కుళ్ళు, భయాన్ని, విపరీతమైనటువంటి పగ వీటి రూపంలో ఆ వ్యక్తి ఎవరనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక పగబెట్టినప్పుడు ఒక వ్యక్తి ఎవరనేది తెలుసుకోకపోతే మీ జీవితంలో కొన్ని నష్టాలు అవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అసలు అతను ఎవరు, అతను ఏం చేయబోతున్నారంటే మీపై అంటే విపరీతమైనటువంటి పగబెట్టిన ఆ వ్యక్తి మీకు చాలా రోజులుగా దగ్గరగా ఉన్నవారు, మీతో తరచుగా మాట్లాడేటువంటి వ్యక్తి, అలాగే మీ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకునేటువంటి వ్యక్తి. బయటకు మాత్రం మంచి మాటలు మీతో మాట్లాడుతూ ఉంటారు. లోపల మాత్రం మీ ఎదుగుదలను అలాగే మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. మీరు పొందినటువంటి అవకాశంపై అతనికి ఉన్నటువంటి అసూయ, కుళ్ళు విపరీతంగా పెరిగిపోయింది. పూర్తిగా రేపటి అతను చేసేటువంటి పని ఏంటంటే మీ గురించి కొన్ని విషయాలను తప్పుగా తెలియపరచడము, మీ పేర వాటిని విపరీతంగా కలిగించిన ప్రయత్నాలు చేయటము, మీకు వచ్చే అవకాశాలను అంటే
వాటిని విపరీతంగా పక్కకు మళ్ళించడము ఇటువంటివి నేరుగా కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా అయినా కానీ ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు విషయాలు జరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఏంటంటే గత కొంతకాలంగా ప్రతి విషయంలో మీతో అందుబాటులో ఉంటున్నారు. మీరు ఏం చేసినా, మీరు ఏం తిన్నా, ఏది తినాలనుకున్నా, మీరు ఏదైనా ముఖ్యంగా ఏదైనా మాట్లాడుకున్నా స్టార్ట్ చేయాలనుకున్నా ఆ వ్యక్తి మీ పక్కనే ఉంటూ గమనిస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీకంటే కొన్ని విషయాల్లో మీ గురించి కొన్ని మాటలు ఇతరులకు దాటవేస్తూ ఉంటారు. అంటే ఇది ఇక రూపంలో కాదు, ఏదో ఒక రూపాన ఒక కొట్లాట అలాగే మన సమస్యలు తీసుకురావాలి, ఎలాగైనా నలుగురు మిమ్మల్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వ్యక్తులుగా మిమ్మల్ని చూపించాలి ప్రత్యేకంగా అని చెప్పి మీ పత్రాన్ని పక్కనే ఉండి మరీ కోరుకోవడం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? నేను అందరి వ్యక్తులను సమానంగా గౌరవిస్తూ అందరూ కూడా మనవాళ్ళని అనుకుంటూ ఎంతో అభిమానంగా ఉంటున్నాను కదా, మరి నాకే ఎందుకు ఈ వ్యక్తులు ఇలా చేస్తున్నారనే భావన మీకు తప్పకుండా కలుగుతుంది. అయితే రేపటి రోజున ఆ వ్యక్తి యొక్క పగ రేపటం కాదండి, చాలా రోజుల నుండి, చాలా నెలల నుండి, చాలా సంవత్సరాల నుండి కూడా ఆ వ్యక్తి మీపై పగ పెంచుకున్న వారే. ఇవాళ కొత్తగా పెంచుకున్న వారైతే కాదండి. ఇప్పుడు మీ యొక్క మెరుగుదలను చూసి, మీ యొక్క డబ్బును చూసి, మీ యొక్క అన్ని రకాల్లో కూడా మిమ్మల్ని చూసి పగ ఈర్ష దేశంతో ఇలాంటి పనులు అయితే చేయబోతున్నారు. ఆ వ్యక్తిని మీరు మాత్రం కనిపెట్టడం చాలా ముఖ్యమండి. అదేవిధంగా రేపటిన ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. ఆ వ్యక్తి చేసే పనులు మీరైతే క్లియర్గా తెలుసుకొని రేపటి రోజున జరిగే సూచనలు స్పష్టంగా తెలియజేస్తారు. రేపటి రోజున ఈ రాశి కన్నా కూడా అనుకూలమైన రోజు చెప్పుకోవాలండి. ఇక విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో కూడా చాలా అనుకూలమైన రోజు. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే ఈ కుళ్ళు కుడంతరాలుతున్న వ్యక్తి ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఆ వ్యక్తిని మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిదని మాత్రం మంచిదండి. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారి కన్నా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీరు చేసే పనులను ఇటు పరిస్థితులు కూడా అంటే ఎవరికి చెప్పుకోకుండా సీక్రెట్గా ఉంచితే మాత్రం అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్నీ సరి సమానంగా జరుగుతున్నప్పుడు కూడా రేపటి ఈ రాశి వారు తమ యొక్క భావాలను వ్యక్తపరచకుండా తమకు తామే మిగులుతూ ఉంటారు. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ పరంగా అన్నీ కూడా అనుకూలమైన చెప్పుకోవాలండి. ఇక రేపటి ఈ రాశి వారు ముఖ్యంగా కనుక చూసినట్లయితే కనుక ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో చూసినట్లయితే ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులకు ప్రమోషన్ లభించవచ్చు. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇక ఆర్థికంగా ధనలాభం యోగం ఉంది. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ప్రేమ విషయంలో కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు లభిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. రేపటి అందరూ కూడా ఈ రాశి వారికి అనుకూలమైన చెప్పుకోవాలండి. ఈ రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పురోగతి మరియు కుటుంబ సంతోషం కలిగించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున మీ ఆశలు నెరవేరే దిశగా అడుగులు పడే రోజు చెప్పాలి. ఆర్థికంగా కొంత ఊరట, పనుల్లో పురోగతి, కుటుంబంలో సంతోషకరమైన మార్పులు కనిపించే అవకాశం ఉందండి. అయితే తొందరపాటు నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండటము మీకు మేలు చేస్తుంది. మరి తులారాశి వరకు జాతక ఫలితాలు తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.